అండి లెట్స్ కుక్ విత్ మీ బొబ్బర్ చిక్కుళ్ళు కర్రీ. సో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకుని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసి వేయించుకోండి. జీలకర్ర వేగాక మీకు తగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులో ఒక 2 టమాటాలు తీసుకుని ఇలా ప్యూరీ చేసి వేసుకోండి. టమాటా ప్యూరీ వేసుకోవడం వల్ల కర్రీ థిక్నెస్ బాగుంటుంది. టమాటా ప్యూరీ కూడా బాగా వేగి పచ్చివాసన పోయాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని, మీ స్పైసీకి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న బొబ్బరి చిక్కు ముక్కల్ని వేసేసుకోవాలి. సో బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి కర్రీకి చిక్కుడుకాయ ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. కొంచెం స్లో కుక్ చేసుకోండి, చిక్కుడుకాయలు ఉడకడానికి టైం పడతాయి. సో ఇలా ఉడికాక ఒకసారి కలిపేసుకుని ఇందులోకి హోమ్ మేడ్ జీలకర్ర ధనియాల పౌడరు, అలాగే కొంచెం కరివేపాకు లేదా కొత్తిమీర వేసుకుని కలిపేసుకుని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి వేడి చపాతీల్లో కానీ రైస్లో కానీ కర్రీ బాగుంటుంది. నా ఛానల్ మీకు నచ్చితే లైక్, షేర్,